లోకల్ టాక్. మొదటి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గం ఉదయగిరి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి కాకర్ల సురేష్ గెలిచారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై 9,621 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామరావు 36,528 ఓట్ల భారీ మెజార్టీతో విజయం అందుకున్నారు. ఇక అంతకుముందు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బొల్లినేని వెంకటరామరావు గెలిచారు. ఇక వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై 3,622 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. సేవా కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పల్లె పల్లెకు కాకర్ల ప్రోగ్రాంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. కూటమి బలం, పార్టీ శ్రేణుల మద్దతుతో ఎన్నికల్లో గెలిచినప్పటికీ సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు ఎందుకు మొదలయ్యాయి? ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు నియోజకవర్గంలో ఉన్న బలం, బలహీనత అంశాలను చూద్దాం. ముందుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బలం చూద్దాం. సేవా కార్యక్రమాలు, సామాజిక గుర్తింపు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన అమెరికాలో స్థిరపడిన ప్రముఖ ఎన్ఆర్ఐ అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో చురుగ్గా ఉంటూ తన సొంత ట్రస్ట్ ద్వారా సేవ చేస్తూ కూడా అంటే ముఖ్యంగా ప్రజలకు దగ్గరయ్యారు. ఎన్నికలకు చాలా కాలం ముందే త్రాగునీటి సరఫరా, వైద్య శిబిరాలు, పేదలకు సహాయం చేయడం వంటి పనుల ద్వారా గ్రౌండ్ లెవెల్లో ప్రజలను మరింత చేరువయ్యారు. పల్లె పల్లెకు కాకర్ల. ఆయన నిర్వహించిన పల్లె పల్లెకు కాకర్ల ప్రచార కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన లభించింది. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో స్వయంగా పర్యటించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఈ అంశం కూడా ప్రజల్లో ఆయన పట్ల సానుకూలత పెంచింది. కూటమి బలం, పార్టీ శ్రేణుల మద్దతు. ఇక 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల 3 సార్లు ఓట్ల క్యాడర్ కూడా మద్దతు ఆయనకు పూర్తిగా లభించాయి. ఇక నియోజకవర్గంలోని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ముఖ్యంగా గెలుపు కోసం ఐక్యంగా పనిచేశారు. దీంతో ఎన్నికల్లో ఈజీగా గెలిచారు. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో అసమ్మతి. ఉదయగిరిలో పట్టున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ముందు వైసీపీకి దూరమయ్యారు. దీంతో ఆ పార్టీ కొత్త అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని నిలబెట్టడంతో రాజకీయ పరిణామాలు కాకర్ల సురేష్ కు కలిసొచ్చిందని చెప్పాలి. ఇప్పుడు అభివృద్ధి ప్రణాళికలు, హామీలు. సాగునీటి చెరువులు ఆధునీకరణ, విజమ్మూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధి వంటి హామీలు ఓటర్లను ఆకట్టుకోవడంతో ఎన్నికల్లో గెలవగలిగారు.